కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శిఖండి రాజకీయాలు చేస్తోందని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సోదరుడు రాజశేఖర్ రెడ్డిని రూరల్ పోలీసులు అరెస్టు చేసిన సంఘటనపై ఆయన తీవ్ర స్థాయిలో స్పందించారు. అరెస్టు విషయం తెలుసుకున్న ప్రకాష్ రెడ్డి వైసీపీ శ్రేణులతో కలిసి రూరల్ పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులతో వైసీపీ నాయకులు వాగ్వాదానికి దిగే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల సునీత ఎమ్మెల్యే అయినప్పటి నుంచి 3 హత్యలు, ఒక దళిత బాలికపై గ్యాంగ్ రేప్, అనేక దౌర్జన్యాలు, దాడులు, భూ కబ్జాలు జరిగాయన్నారు. కానీ ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదన్నారు. వీటిపై ప్రశ్నిస్తున్నందుకు తమను భయపెట్టేందుకు తన సోదరుణ్ణి అరెస్టు చేశారని విమర్శలు చేశారు. మహేశ్వర్ రెడ్డి మావాడు అని గతంలోనూ చెప్పాను, ఇప్పుడు చెప్తున్నానన్నారు. అయితే వారు అడిగినట్టు నడుచుకోవడం లేదన్న ఉద్దేశంతోనే కొందరు తమ వైపు ఉన్న వారిని పరిటాల శ్రీరామ్ తమ వైపు తిప్పుకొని తమ మీద సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. మహేశ్వర్ రెడ్డిని పరిటాల శ్రీరామ్ చంపాడన్న అనుమానం తమకు ఉందని ప్రకాష్ రెడ్డి అన్నారు. గతంలోనే మహేశ్వర్ రెడ్డి ఆత్మహత్య అని రైల్వే పోలీసులు నిర్ధారించారని, రూరల్ పోలీసులు కూడా అదే విషయాన్ని స్పష్టం చేశారని, కానీ ఇప్పుడు తమను భయపెట్టాలన్న ఉద్దేశంతోనే రాజశేఖర్ రెడ్డి అరెస్టు చేశారన్నారు. తోపుదుర్తి కుటుంబ సభ్యులు ఏ ఒక్కరూ బయట ఉన్న పరిటాల సునీత అరాచకాలను ప్రశ్నిస్తేనే ఉంటామని ఆయన తేల్చి చెప్పారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసును సుమోటోగా తీసుకుని తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తోపుదుర్తి గ్రామానికి సంబంధించిన మహేశ్వర్ రెడ్డి ఆత్మహత్య కేసులో మా సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గము. వాస్తవాలను విచారించి మహేశ్వర్ రెడ్డికి సన్నిహితుల్ని, మహేశ్వర్ రెడ్డితో కలిసి తిరిగిన వాళ్ళని, మహేశ్వర్ రెడ్డితో కలిసి వివిధ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న వాళ్ళని విచారించకుండా మసిబూసి మారేడుకాయ చేసినట్లుగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలా, గన్మెన్లు తొలగించినాము, సోదరులను కూడా ఇబ్బంది పెట్టాలా, నియోజకవర్గంలో ఇలా తిరగనీయకుండా చేయాలనే ఉద్దేశంతో మా అన్న రాజశేఖర్ రెడ్డి మీద కేసు పెట్టడం జరిగింది. నేను ప్రశ్నిస్తాను ఈ ప్రభుత్వాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని, డీజీపీ గారు. సార్, 2025 ఏప్రిల్లో జరిగినటువంటి ఆత్మహత్య మీరు చెప్తున్నారు, మీ డిపార్ట్మెంట్ చెప్తున్నది ఆత్మహత్యని. 2025 ఏప్రిల్లో జరిగినటువంటి ఆత్మహత్యకు సంబంధించి రైల్వే వాళ్ళు దీన్ని ఆత్మహత్యగా నిర్ధారించి రూరల్ పోలీస్ స్టేషన్కి అప్పుడే కేసు పంపడం జరిగింది. మరి ఇప్పటి వరకు మీరు ఏం విచారణ చేసినారు? మరి 15 నెలల పాటు మీరు చేసిన విచారణ మీ అసమర్థత కాదా? 15 నెలల పాటు విచారణ చేస్తారా? నిజంగా విచారణ చేశారా? ఈ కేసులో శోధించడానికి ఏది లేదు, ఇది ఆత్మహత్యగా భావించడం వల్లనే సిఐ శేఖర్ను మీరు ట్రాన్స్ఫర్ చేశారనేది ప్రజలు భావిస్తా ఉన్నారు. ఈరోజు కేవలము తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి మీద అక్రమంగా కేసు పెట్టాలనే ఉద్దేశంతోనే ఇది ఇన్ఛార్జ్ సిఐకి అప్పచెప్పి, శ్రీకాంత్ యాదవ్కు అప్పచెప్పి మీరు ఈరోజు మీకు కావలసినట్లుగా కేసులు రాయించుకుంటా ఉన్నారు. ఏ విధంగా రాజశేఖర్ రెడ్డి దీంట్లో ముద్దాయి? ఆ రోజు ఆయన హైదరాబాద్లో ఉన్నాడు. పోనీ రాజశేఖర్ రెడ్డికి ఎక్కడైనా మీకు సంబంధించి ఈ ఇన్వెస్టిగేషన్లు ఎక్కడైనా రాజశేఖర్ రెడ్డి పాత్ర కానీ, రాజశేఖర్ రెడ్డి ఎవరైనా పంపించినాడు కానీ, ప్రేరేపణ, ఆత్మహత్యకు ప్రేరేపణ ఏముంటాయి? అప్పులు ఎక్కువ ఆత్మహత్య చేసుకుంటారు, లవ్ ఫెయిల్యూరే ఆత్మహత్య చేసుకుంటారు. ఇది ఆ పిల్లోడు మహేశ్వర్ రెడ్డి చనిపోయే రోజు ఏదైతే సోషల్ మీడియాలో తన చివరి పోస్ట్ పెట్టినాడో, తన గర్ల్ ఫ్రెండ్ ఫోటో పెడుతూ తను చివరి క్షణాల్లో ఉన్నట్లుగా కూడా తెలియజేస్తూ సూసైడ్ చేసుకున్నాడు. మరి ఇది సూసైడే అనేసి అందరూ భావించినప్పుడు ప్రేరేపణ అనేది ఉంటే ఆయనకు ఉన్నటువంటి వ్యక్తిగత కారణాల వల్ల అవుతుంది తప్ప, నేను మా అన్న ఫోన్ చేసినాడు, బెదిరించినాడు కాబట్టి సూసైడ్ చేసుకున్నాడంటే, ఈరోజు ఫోన్లు చేసి బెదిరిస్తానే సూసైడ్లు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి అనే పరిస్థితి ఉంటే, ఇతని స్వభావము, ఆ పిల్లోని స్వభావం 5-6 కేసులు ఉన్నాయి, నేరపూరితమైన స్వభావం ఉంది. మావాడే పిల్లోడు కానీ తప్పుదావ పట్టినాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఒకరు బెదిరిస్తే సూసైడ్ చేసుకునే పరిస్థితి ఉంటుందా? అతనికి ఉన్న ఇబ్బందుల కారణంగా, అతనికి ఉన్న అప్పులు ఉన్నాయి, కట్టుకోవాలని వాళ్ళ నాయన అడిగితే డబ్బులు ఇలా, అప్పటికే 34 లక్షలు అనుకున్న అప్పులన్నీ కట్టినాడు. వాళ్ళ నాయన కూడా ఇబ్బంది పడితే అనేక మార్లు మా దగ్గరికి వచ్చినాడు. 2024 పోలింగ్ అయిపోయినాక కూడా మామ మనం గెలుస్తామని కూడా వచ్చినాడు మా దగ్గరికి. అంతలోనే 6 నెలలకే వాడు మాకు శత్రువు అవుతాడా? కాబట్టి ఇది కూలంకుషంగా విచారణ జరపాలా. ఇప్పటి వరకు 108 బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారము అబేట్మెంట్ సూసైడ్ అని కేసు పెట్టినారు. ఇప్పుడు ఆర్గనైజ్డ్ క్రైమ్ అని 111 సెక్షన్ మీరు
పెట్టినట్లుగా తెలుస్తా ఉంది. సో మాకు పోలీసుల మీద, అనంతపురం పోలీసుల మీద అనుమానం కలుగుతుంది కాబట్టి సిబిఐ విచారణ చేయాలని కోరుతా ఉన్నాము. మేము